టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సరైన హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే వేట మొదలుపెట్టింది. ఇందుకోసం హేమాహేమీలైన దిగ్గజ క్రికెటర్లను సంప్రదిస్తోంది బీసీసీఐ. అటు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మే 27 వరకు సమయం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించిందని, కానీ ఓ కారణం చేత తాను వారి అభ్యర్థనను తిరస్కరించారని షాకింగ్ వివరాలు వెల్లడించాడు ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్. టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో న్యూజిలాండ్ వెటరన్ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేలా జయవర్ధనే, గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్లతో పాటు మరికొంతమంది దిగ్గజాలున్నారు. అయితే వీరిలో స్టీఫెన్ ఫ్లెమింగ్ ను హెడ్ కోచ్ గా తీసుకోవాలని బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు ఆసీస్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ నన్ను సంప్రదించగా వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారని చెప్పారు రికీ పాంటింగ్. ఎందుకంటే హెడ్ కోచ్ పదవిలో ఉంటే దాదాపు 10 నెలలు టీమిండియాతోనే ఉండాలి. దాంతో ఫ్యామిలీకి దూరం అవుతానని, ఈ కారణంగానే హెడ్ కోచ్ పదవిని తిరస్కరించారని చెప్పుకొచ్చారు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ఇంత మంచి ఆఫర్ ని పాంటింగ్ వద్దనుకోవటమేంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.